శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపథం మండపం వద్ద పూలమాలలతో నిండైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఆలయ ప్రధానార్చకులు బాబు గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు సరస్వతీదేవి పూజలను మంత్రోచ్చారణలతో జరిపారు. పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజల అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలతో పలకపై ఓం నమః శివాయ అని తొలి అక్షరం దిద్దించారు. శ్రీకాళహస్తి పట్టణంతో పాటు శ్రీకాళహస్తి మండలం, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు 1800 మంది ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో అధికారికంగా పాల్గొన్నారు. విద్యార్థులకు దేవస్థానం పలకలు, బలపాలు, పెన్నులు, అక్షింతలు, బియ్యం, పులిహోర, లడ్డూలను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు దక్షిణాభిముఖంగా వెలసి ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క క్షేత్రమందు భక్తులకు, పిల్లలకు కూడా మంచి విద్యా, బుద్ధి, సద్బుద్ధి కలుగులాగున కూడా సామూహిక అక్షరాభ్యాసము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క క్షేత్రమందు అక్షరాభ్యాసం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది. భక్తులందరూ కూడా పిల్లలు భక్తులందరూ కూడా ఈ అక్షరాభ్యాసంలో పాల్గొని శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వరి స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ నమః. ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యాశాఖ తరఫున ఈ మొదటి తరగతిలో చేరినటువంటి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులను, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కానీ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోమనేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఆ విధంగానే దాదాపు ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గురుదక్షిణామూర్తి యొక్క కృపా కటాక్షాలు మన యొక్క ఈ పిల్లల యొక్క ఎంతో ముఖ్య ఎల్లవెడలా ఉండాలనేసి ఈ గురుదక్షిణామూర్తి స్వామిని, శ్రీకాళహస్తి స్వామిని, జ్ఞానప్రసూనాంబ గారిని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పాఠశాల నుంచి దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా రమ్మని చెప్పారు. తల్లిదండ్రులు అయితే కొద్దిగా వచ్చారు. దగ్గరున్నటువంటి పాఠశాల నుంచి ఎక్కువ సంఖ్యలో హాజరు కావటం జరిగింది. మార్నింగ్ అక్షరాభ్యాసం అనేసి గుళ్ళో చెప్పడం జరిగింది. అందుకనేసి నేను మా బాబుని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేర్పించాను. సో దేవస్థానం తరపు నుంచి మొత్తం వాళ్ళే ఫెసిలిటీ చేసి మంచిగా అక్షరాభ్యాసం చేయించారు. స్వామి వారి ఆశీర్వాదం పిల్లల పైన ఉంటుంది. అదే విధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్షరాభ్యాసం బయట చేయించాలంటే ఖర్చు జరుగుతుంది. సో ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి, సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి దేవస్థానం తరపు నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పలక, బల్పం మొత్తం ఇచ్చారు పిల్లలకి. సో మంచిగా పూజ, దక్షిణ గురుమూర్తి స్వామి వారి దగ్గర మంచి దర్శనం జరిగింది. నా పేరు జయాని, నేను శ్రీకాళహస్తి వాస్తురాల్ని. ఈ రోజు ఇక్కడ శ్రీకాళహస్తి దేవస్థానం చేపట్టిన అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నా పిల్లలిద్దరిని అక్షరాభ్యాసం చేయించామండి. ఇంకోటి ఇక్కడ చేయిస్తే పిల్లలు అభివృద్ధి చెందుతారు. అక్షరాభ్యాసం వల్ల విద్యా బుద్ధి వస్తుందని నమ్మకం మాకు. సో ఈ అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి దేవతకి ప్రత్యేక ధన్యవాదాలు.